ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. 96వ కీర్తన 9వ వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 96వ కీర్తన 9వ వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో రాయబడినటువంటి సంగతిని మనము కాస్త ఆలోచించినప్పుడు, పరిశుద్ధ అలంకారము ధరించుకొని, ఎవరు ధరించుకుంటున్నారు పరిశుద్ధమైనటువంటి అలంకరణ అనంటే? లోకస్తులు పరిశుద్ధమైనటువంటి అలంకరణ ధరించుకోరండి. నా దేవుని పిల్లారా, లోకంలో ఉన్న వాళ్ళు, పాపానికి బానిసైపోయినటువంటి వారు, లోకంలో ఉన్నటువంటి చెడుతనముతోనూ అసహ్యమైనటువంటి కార్యములలోనూ బ్రతుకుతున్నటువంటి వారిలో ఎటువంటి పరిశుద్ధత వారిలో పొరపాటున కూడా మనకు కనబడదు. మరి ఈ పరిశుద్ధమైనటువంటి అలంకరణ ఎవరు ధరించుకుంటారు అనని మనము ఆలోచించినప్పుడు, యేసు రక్తము చేత కడగబడినటువంటి సంఘం, క్రీస్తు యొక్క శరీరముగా మార్చబడినటువంటి తన ప్రజలు, నా దేవుని పిల్లరా, ఇదిగో ఈ లోకములో నుండి వేరుపరచబడి ప్రభు కొరకు ఇదిగో నడుము కట్టుకుని జీవిస్తున్నటువంటి ఆయన జనులు, ఆయన సొత్తుగా పిలువబడుతున్న వారు, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఒక సమర్పణలో, ఒక ప్రతిష్టతలో ప్రభు కొరకే బ్రతుకుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మరి శరీర క్రియలను, జీవపు డంబములను అన్నిటినీ కూడా జయించి దేవుని కొరకు ఇదిగో ఆయుత్తరపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఒక పరిశుద్ధమైనటువంటి అలంకరణ ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైనటువంటి అలంకరణ ప్రతి వారికి అవసరం. ఎందుకు అనంటే యెహోవాకు నమస్కారము చేయటానికి. హల్లెలూయా. ఎప్పుడు పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు మనం ఏం చేయాలి అనంటే నమస్కారము చేయాలి. అంటే యెహోవాకి కీర్తనలు పాడి, యెహోవాను స్తుతించి, యెహోవాను గణపరిచి, యెహోవా నామమును నా దేవుని బిడ్డలారా మనం స్తుతిస్తూ ఘనపరిస్తే వారిమైతే మనము ఒక పరిశుద్ధమైన అలంకరణను కలిగి ఉంటాము. ఆ క్రింద రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. హల్లెలూయా. సర్వభూజనులారా ఆయన సన్నిధిలో వనకాలి. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కనుక. ఇదిగో ఆయన మాత్రమే ఒక పవిత్రత కలిగినటువంటి దేవుడు కనుక భూమి ఆకాశములను సృజించినటువంటి ఆ దేవుడు మన మధ్యలోనికి, ఇదిగో మన యొక్క మందిరములోనికి, మనం కూడుకుంటున్నటువంటి స్థలములోనికి ఆయన దిగివచ్చి ఉన్నాడు కనుక, ఆయన సన్నిధి ఉంటుంది కనుక, ఆయన సంచారం ఉంటుంది కనుక, ఇప్పుడు ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి అని అంటే ఇదిగో సాగిలపడి నమస్కరించాలి. అంతేకాదట ఆయన సన్నిధిలో మనము వనకాలి. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా, ఇదిగో ఇటువంటి పరిశుద్ధమైనటువంటి అలంకరణ సంఘాలలోకి రావాలి, మరి కుటుంబాలలోనికి రావాలి, మరి ముఖ్యంగా జీవితంలోనికి కూడా రావాలి. కనుక ఇటువంటి అలంకరణ ఒక పరిశుద్ధమైనటువంటి మరి జీవితాన్ని ఇదిగో దేవుని బిడ్డలమైనటువంటి మనకు ప్రభు అనుగ్రహించాలని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు యేసయ్యా. ఈ ఉదయకాలం మంది కృపా వార్తలో అయ్యా మీరు మాట్లాడినటువంటి నీ మాటల కొరకే నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఇదిగోనైనా నా తండ్రి ఒక పరిశుద్ధమైన అలంకరణతో నా ప్రభువా అయా నిన్ను స్తుతించాలని, నీ సన్నిధికి నా ప్రభువా అయ్యా మేము వనకాలని ఇదిగో మీరు తెలియపరిచారు. ఆ రీతిగా నా ప్రభువా మిమ్మల్ని మీరు నడిపించమని, బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.